తమిళనాడులో టీవీకే పార్టీ పెట్టి రెండేళ్లు తిరగకుండానే ముఖ్యమంత్రి అయిన దళపతి విజయ్‌తో తనను పోల్చి చూడడం పట్ల జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చాలా మంది తనకు ఈ విషయంలో సలహాలు, సూచనలు ఇస్తున్నారు అని ఆయన అన్నారు. విజయ్ పార్టీ తమిళనాడులో గెలవడంతో తన విషయంలో కూడా అలాగే చేయమంటున్నారు అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎవరో ఎక్కడో ఏదో చేస్తే దానికి ఏపీకి పోలిక ఏమిటి అని ప్రశ్నించారు. ఊళ్ళో పెళ్లికి ఎవరో సందడి అన్నట్లుగా వ్యవహారం ఉందని ఆయన ఆరోపించారు. తమిళనాడు రాజకీయ పరిస్థితులు వేరు, ఏపీ రాజకీయం వేరు అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆనాడు జరిగింది ఇక్కడ తనను ఇలాగే చేయమంటే పోలిక తేవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. తాను 2019లో ఒంటరిగా పోటీ చేస్తే 2 చోట్ల ఓడించారు అని పవన్ గుర్తు చేశారు. తమిళనాడులో రాజకీయం వేరుగా ఉంటుంది అని అన్నారు. దశాబ్దన్నర కాలం పాటు నలిగిపోయానని ఆయన అన్నారు. ఎంతో ఇబ్బంది పడ్డానని ఆయన చెప్పారు. నాకు మెసేజ్లను పంపడం కాదు, పరిస్థితులను అర్థం చేసుకోవాలని అన్నారు. తాను పదవుల విషయంలోనూ పట్టుదలగా ఉంటే 2007లో ప్రజారాజ్యంలో యువ రాజ్య నేతగా ఉన్నప్పుడే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేవాడినని అన్నారు. అంతేకాదు 2014లో పార్టీ పెట్టినప్పుడు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చిందని అన్నారు. తనకు 2007 నుంచే నేను మొదలుపెట్టిన ప్రయాణం 2019 దాకా కొనసాగింది అన్నారు. 2019లో ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే స్థాయికి వచ్చానని అన్నారు. ఒక పార్టీని నడపడానికి బలమైన భావజాలం ఉండాలని అన్నారు. అధికారంలోకి ఇలా వచ్చి అలా కూర్చోవడం కాదు, పార్టీని బలమైన భావజాలంతో నడపాలి అని పవన్ అన్నారు. వామపక్షం నాయకులు ఎంతో నలిగి క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం చేస్తారని అన్నారు. అలాగే కాన్షీరామ్ వంటి నేతలు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. తాను కూడా పార్టీ ఏర్పాటు తర్వాత అనేక కష్టాలను పడ్డాను అని ఆయన అన్నారు. పార్టీ అంటే అందరూ ఎదగాలని, నాయకుడిగా ఉంటూ పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకొని వెళ్లాలని ఆయన కోరారు. జనసేన ఆ విషయంలోనే ముందుకు సాగుతుందని అన్నారు. ఇదిలా ఉంటే విజయ్ పార్టీ గెలుపు చూసి జనసేన నాయకులు చాలా మంది తమ పార్టీ అలాగే చేసి ఉండాలని కోరుకుంటున్నారు అని, దీని మీద డిబేట్లు పెట్టిన వారు ఉన్నారు. వాటి అన్నిటికీ ఒకటే జవాబు అన్నట్లుగా పవన్ పార్టీ వేదికగా మీద చెప్పాల్సింది చెప్పేశారు. తనకు పదవుల కంటే రాష్ట్రం ముఖ్యమని అన్నారు. ఏపీలో రాజకీయం కూడా వేరుగా ఉందని ఆయన అన్నారు. అందుకే తన ఆలోచనలతోనే జనసేన ముందుకు సాగుతుందని ఆయన చెప్పారు. మొత్తానికి గత వారం 10 రోజులుగా జనసేన టీవీకేల మధ్య, పవన్ విజయ్ల మధ్య పోలిక పెట్టి విశ్లేషిస్తున్న వారందరికీ పవన్ స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చారని అంటున్నారు.